నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. కోమటిగుంట గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని మిగతా గ్రామాలను కూడా అభివృద్ధి చేయాలి. డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కూటమి నాయకులు. కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లితో కలిసి భీమవరం మల్టీప్లెక్స్ లో హరిహర వీరమల్లు చిత్రం ప్రీమియర్ షోను వీక్షించిన డిప్యూటీ స్పీకర్ త్రిబులార్. కేక్ కట్ చేసిన PSC చైర్మన్ అంజుబాబు. భీమవరం DNR ఇంగ్లీష్ మీడియం CBSE స్కూల్లో యూలో స్పోకెన్ ఇంగ్లీష్ ప్రాజెక్టు ప్రారంభం. కాళ్ల మండలం కోమటిగుంట గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని మిగతా గ్రామాలను కూడా అభివృద్ధి చేయాలని శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురాం కృష్ణంరాజు అన్నారు. బుధవారం కాళ్ల మండలం కోమటిగుంట గ్రామంలో పంచాయతీ నిధులు 5 లక్షలు, కెనరా బ్యాంక్ CSR నిధులు 5 లక్షలు, మొత్తం 10 లక్షల రూపాయలతో నిర్మించిన మైక్రో ఫిల్టర్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. సర్పంచ్ బోనం భాగ్యశ్రీ శివకుమార్ ఆర్థిక సహాయంతో వాకింగ్ ట్రాక్, సేద తీరడానికి ఏర్పాటు చేసిన షెడ్ ను ప్రారంభించారు. ఎంపీ నిధులు 15 లక్షలతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎమ్మెల్యే కనుమూరు రఘురాం కృష్ణంరాజు శంకుస్థాపన చేశారు. అనంతరం దుర్గాదేవి ఆలయ 5వ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. APIIC చైర్మన్ మంతెన రామరాజు, ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తుగ నాగరాజులు దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పెన్మస శిరీష విశ్వనాథరాజు, గ్రామ సర్పంచ్ బోనం భాగ్యశ్రీ శివకుమార్, ఉప సర్పంచ్ వేగిరెడ్డి లక్ష్మి, జనసేన మండల అధ్యక్షులు ఎరుబండి రామాంజనేయులు, మాజీ సర్పంచ్లు ఎలమంచి రామాంజనేయులు, ఎలమంచిలి వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి మంతెన నాగాంజనేయులు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కోర రామ్మూర్తి, బీజేపీ మండల అధ్యక్షులు పానకాల కృష్ణాంజనేయులు, మాజీ ఎంపీపీ ఆరేటి వెంకటరత్న ప్రసాద్, మంతెన పెద్ద నరసింహరాజు, మంతెన చిన్న నరసింహరాజు తదితరులు పాల్గొన్నారు. వర్మ ఇదే లాస్ట్ చేసుకుందాం, బాగుంది ప్లేస్, ఎట్లా చేసుకుందాం వయసు. ఈరోజు కోమటిగుంట కాళ్ళ మండలం కోమటిగుంట గ్రామంలో మరి కెనరా బ్యాంక్ వాళ్ళ సహాయంతో మైక్రో ఫిల్టర్ ప్రారంభించాం. అలాగే దాని చుట్టూ కూడా గ్రామస్తులందరూ కలిసి మరి గ్రామ పెద్దల సహకారంతో ఒక చక్కటి చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, అలాగే రేపు రాబోయే నెల రోజుల్లో మంచి వాలీబాల్ కోర్టు, ఒక షటిల్ కోర్టు, అంటే వ్యాయామానికి శారీరక ఆరోగ్యానికి కూడా ఒక చక్కటి వాతావరణం వాళ్ళంతటి వాళ్ళు స్వచ్ఛందంగా క్రియేట్ చేసుకుంటాం. చాలా గ్రామాలు కూడా కోమటిగుంటని ఒక ఆదర్శంగా తీసుకుని గ్రామాలన్నీ కూడా ఎక్కడెక్కడైతే ఆక్రమణలో ఎటువంటి ఉంటే తొలగించుకుని మన ఊరు బాగుండాలి, ఊరు ప్రజల ఆరోగ్యం బాగోవాలి అంటే ముందు చక్కటి మంచినీరు ఉండాలి. ఆ మంచినీరుకి సంబంధించిన ఏర్పాట్లు, అలాగే ఆరోగ్యానికి సంబంధించి మంచి ప్రాంగణం, మార్నింగ్ వాక్కి డెఫినెట్గా చాలా సంతోషం అనిపించింది. ఈ గ్రామస్తులు ఆ పెద్దల సర్పంచ్ వాళ్ళ భర్త అందరూ కూడా కలిసి తీసుకున్న చొరవ. దాంతోపాటు ఇవాళ మరొక కమ్యూనిటీ హాల్ ఎప్పుడో నేను
ఎంపీ కింద ఉండగా అప్పుడు శాంక్షన్ చేసింది ఈరోజు శంకుస్థాపన చేయటం, మరి దానికి మరి కాంట్రాక్టర్లు కాస్త వెనకంజ వేసినప్పటికీ కూడా అది కూడా గ్రామస్తులే టేకప్ చేసి ఫాస్ట్ ట్రాక్లో కంప్లీట్ చేయడానికి ముందుకు వచ్చినందుకు వాళ్ళకి నా అభినందనలు తెలియజేస్తూ, త్వరలో ఈ ఊర్లో మళ్ళీ కంప్లీట్ చేశాక మళ్ళీ దీని ఓపెనింగ్లో మళ్ళీ కలుద్దాం. ఈలోపు మీ షటిల్ కోర్టులు అవి కంప్లీట్ చేయండి, అప్పుడు మళ్ళీ వద్దాం. ఆదర్శప్రాయంగా కోమటిగుంటని అందరూ తీసుకోవాలని చెప్పి మరొకసారి తెలియజేస్తాం. గ్రామం చెంది రైతులందరూ రైతాంగం ఉపాధితో ఆధారపడినటువంటి గ్రామంలో రాము గారు కానీ గ్రామస్తుల సహాయ సహకారంతో చక్కటి అమ్మవారి కాలువను నిర్మించుకోవడం జరిగింది. జనరల్గా దేవాలయం నిర్మిస్తే ఎవరైనా దేవాలయం తర్వాత ఒక సంవత్సరానికి ఒకసారి ఒక కార్యక్రమం చేయడం జరిగిన చేయడం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఈ దేవాలయం యొక్క గొప్పతనం ఇక్కడ నిర్మించినటువంటి రాము గారు కానీ కమిటీ సభ్యులు కానీ గ్రామ పెద్దలు కానీ అందరూ కూడా సహాయ సహకారాలతో చక్కగా ప్రతి వారం అన్నసమారాధన చేయడం కానీ అట్లా 5వ వార్షికోత్సవం అంటే ఇప్పుడు అమ్మవారి యొక్క వామాలతో 5వ వార్షికోత్సవం చేస్తున్నందుకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో అందరూ కూడా అన్నసమారాధనకి వారికి ఆర్థిక వనరులు అందరూ కూడా రావటం, వారందరూ కూడా ముందుకు తీసుకెళ్ళడం, ఇంకా ఎవరైనా ఉన్నా లేకపోయినా కూడా గుడి నుండి దాత వారి యొక్క సొంత నిధులతో కార్యక్రమాలు చేయడం జరుగుతా ఉంది. రఘురామకృష్ణ గారు మన హిందూ ధర్మాన్ని పోషించడానికి వచ్చిన మరో ఛత్రపతి శివాజీ మహారాజుకి సంబంధించి ఛత్రపతి సంభాజీ మహారాజు పుట్టినరోజున మన త్రిపురార్ మహారాజు గారు పుట్టారు. ఆ విషయం చాలా మందికి తెలియదు. ఆయన మన హిందూ ధర్మం అంటే ఎంతో ప్రేమిస్తారు. అందరూ కొంతమంది లౌకికవాదులాగా అన్ని మతాలు ఒకటే, అన్ని సమానమే, కానీ అందరూ ఓట్లు కావాలని అనుకోకుండా హిందూ మతాన్ని ఎంతో ప్రేమించి ఆదరించి రఘురామకృష్ణ గారు ఒక రోజు నేను ఆఫీస్కి వెళ్ళేటప్పటికి స్వామి ఎలా చేస్తున్నారు ఏంటంటే ఒక రోజు కింద తీసుకున్నామండి. వెంటనే అసలు పిఏ గారితో తెప్పించి అమౌంట్ ఇప్పించి ఒక రోజు మనతో అన్న సమారాధన జరిపించమని చెప్పారు. అప్పటి నుంచి కూడా ఆయన్ని చాలా సార్లు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఆయన మీకు అందరికీ తెలుసు, ఈ రోజు హైదరాబాద్ లో ఉంటారు, రేపు ఢిల్లీలో ఉంటారు, ఎల్లుండ ఇంకోసారి ఉంటారు. అంత మహోన్నతమైన వ్యక్తి మన ఉండి నియోజకవర్గానికి దొరకడం అంటే మన అదృష్టంగా మనం భావించాలి. ఎందుకంటే మనం పని అవటం కోసం ఎన్నిసార్లు ట్రాక్టర్లు దాని దగ్గర ఒక్కసారి మనం వెళ్ళామంటే ఆ పైన ఖచ్చితంగా ఏదవుతాయని వెంటనే డిఎస్పీ గారికి కానీ సిఎస్ గారికి కానీ ఎవరికైనా ఫోన్ చేసి వెంటనే అవి చేస్తున్నారు. ఎందుకంటే మేము చూస్తున్నాం దగ్గర నుంచి ఆయన ఉండి నియోజకవర్గానికి దొరకడం అనేది మన ఉండి నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జన్మదినోత్సవం సందర్భంగా ఎన్డీఏ కూటమి నాయకులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కొటికల్పూడి గోవిందరావు కలెక్టర్ నాగరాణిని స్వయంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కూటమి నాయకులు ముందుగా నాగరాణికి పూల మొక్కలు, పుష్పగుచ్చాలు అందించి శాలువాతో సత్కరించి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్గా నాగరాణి సమర్థవంతంగా పరిపాలన చేస్తూ జిల్లాను అభివృద్ది బాటలో నడిపిస్తున్నందుకు అభినందించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం అంటేనే అభిమానులకు ఒక పండుగ రోజు అని, పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రం గొప్ప విజయం సాధిస్తుందని ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు అన్నారు. పట్టణ జనసేన పార్టీ ఆధ్వర్యంలో భీమవరం మల్టీప్లెక్స్ వద్ద పవన్ కళ్యాణ్ చిత్రం విడుదల సందర్భంగా బుధవారం రాత్రి కేక్ కట్ చేసి అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సందడి చేశారు. ఎమ్మెల్యే అంజుబాబు మాట్లాడుతూ చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ చిత్రం విడుదల అవుతోందని, ఇది అభిమానులకు ఒక వేడుక అని, ఈ చిత్రం అఖండ విజయం సాధించాలని మనసారా కోరుకుంటున్నానని అన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు పాల్గొన్నారు.
వ్యాప్తంగా మరి ఎంతో అభిమానులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి, ఎందుకంటే గత 4 ఏళ్లుగా కూడా ప్రజా పోరాటాలపై దృష్టి పెట్టి మరి ఆయన వ్యక్తిగతంగా ఆర్థిక మూలాల్ని కూడా పక్కన పెట్టి, ఆదాయ వనరులు కూడా పక్కన పెట్టి మరి ఈరోజు ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన నటించేటటువంటి సినిమా కోసం మరి కార్యకర్తలు కానివ్వండి, అభిమానులు కానివ్వండి, అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. హరిహర వీరమల్లు మరి ఈరోజు మరి భీమవరం మల్టీప్లెక్స్ థియేటర్లో, అదేవిధంగా విజయలక్ష్మి మెయిన్ థియేటర్గా రిలీజ్ కాబోతా ఉన్నది. ఈ సందర్భంగా భీమవరం అంతా కూడా, యువతంతా కూడా మరి ఈరోజు పండుగ వాతావరణంలోని మరి ప్రతి ఒక్కరూ కూడా మరి 9:30 ఎప్పుడు అవుతుందా మనం ఎప్పుడు మూవీ చూద్దామని చెప్పి ఆత్రం చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఇతర దేశాల్లో కూడా మరి ప్రదర్శించబడింది ఎంతో అద్భుతమైన నటనతో. ఎందుకంటే మా నాయకుడు నటించేటటువంటి ప్రతి సినిమా కూడా ప్రజలకు చేరువగా, ప్రజలకి, యువతకి ఒక సందేశాత్మకమైనటువంటి చిత్రాలు నిర్మించేటటువంటి, ట్రెండ్ ఫాలో అవడం కాదు, ట్రెండ్ సెట్ చేయడమే ఇప్పటివరకు కూడా రాజకీయాల మీద దృష్టి పెట్టి ఈ రోజున అభిమానులకి ఒక పండుగ వాతావరణం కింద ఈ రోజున హరిహర వీరమల్లు విడుదలవుతున్న సందర్భంగా అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు మరి చాలా రోజుల తర్వాత విరామం తర్వాత ఎంతగానో అభిమానులు ఒక రంగా చేసి బ్రహ్మాండమైన భారీ లెవెల్లో అందులో భాగంగా ఇవాళ మన దేవర నియోజకవర్గంలో దేవర శాసనసభ్యులు అంగిబాబు సమక్షంలో కేక్ కట్ చేసి అభిమానులకు సంబంధించడం జరిగింది. ఉన్నాడంటే అది మా జనసేన పవన్ కళ్యాణ్ గారని మేము మరోసారి స్పష్టం చేస్తున్నాం. ఈ రోజు భారతదేశ సినిమా రూపంలో నేటి భారతీయ యువతకు తెలియపరచాలని హరిహర వీరమల్లు హిస్టారికల్ మూవీ పవన్ కళ్యాణ్ గారు ఎంచుకున్నారు. ఈ రోజు గతంలో మన అరబ్బుల పరిపాలనలో, ముస్లింల పాలనలో మన దేశ చరిత్ర ఏ విధంగా వక్రీకరించబడిందో, ఆ ముస్లిం కాంగ్రెస్ పాలనలో మన పాఠ్యాంశాలు ఏ విధంగా వక్రీకరించబడ్డాయో హరిహర వీరమల్లు అనే చరిత్ర ద్వారా ఈ రోజు ఈ సినిమా ద్వారా భారతదేశ ప్రజలందరూ కూడా తెలుసుకోబోతున్నారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక సిద్ధ అనే విధంగా ఆయన నిరూపించుకున్నాడు. భీమవరం డిఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ స్కూల్ నందు యూలో స్పోకెన్ ఇంగ్లీష్ ప్రాజెక్టును డిఎన్ఆర్ కాలేజ్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ కూనప్రాసు రామకృష్ణంరాజు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక ప్రపంచంలో ఉన్నతమైన ఉద్యోగ అవకాశాలను పొందాలంటే విద్యార్థులు ఆంగ్ల భాషా నైపుణ్యం కలిగి ఉండడం తప్పనిసరి అని, అందుచేత డిఎన్ఆర్ స్కూల్ నందు ఇంగ్లీష్ ల్యాబ్ ప్రారంభించి దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ యూలో స్పోకెన్ ఇంగ్లీష్ ప్రాజెక్టును మేనేజ్మెంట్ సహకారంతో ప్రవేశపెట్టామని తెలిపారు. స్కూల్ ప్రిన్సిపల్ ఎం సత్యమూర్తి మాట్లాడుతూ యూలో స్పోకెన్ ఇంగ్లీష్ ప్రాజెక్ట్స్ విద్యార్థులకు జీవితంలో అనేక గొప్ప అవకాశాలను పొందేందుకు దోహదపడుతుందని, ప్రస్తుత పోటీ ప్రపంచంలో అన్ని రంగాల్లో పోటీ పడాలంటే ఆంగ్ల భాషా నైపుణ్యం అవసరమని, దానికి ఈ యూలో ప్రాజెక్టు చాలా ఉపయోగపడుతుందన్నారు. వైస్ ప్రిన్సిపల్ చదర్వాడ నిర్మలా కుమారి మాట్లాడుతూ ఈ స్పోకెన్ ఇంగ్లీష్ ప్రాజెక్ట్ తమ మానస పుత్రిక అని, గత 5 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నామని, మేనేజ్మెంట్ సౌజన్యంతో ఈ స్పోకెన్ ఇంగ్లీష్ ప్రాజెక్టు ప్రారంభించడం ద్వారా ఆ కల నెరవేరిందన్నారు. ఈ సందర్భంగా మేనేజ్మెంట్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. యూలో ప్రాజెక్టు కోఆర్డినేటర్ తిరుమల నాయక్ మాట్లాడుతూ ఇప్పటి వరకు దేశంలోని 11,000 పాఠశాలలు తమ సంస్థతో అనుసంధానమయ్యాయని, వాటిలో డిఎన్ఆర్ సిబిఎస్ఈ స్కూల్ కూడా భాగస్వామి కావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మరి ఇంగ్లీష్ మీడియం ల్యాబ్ని ఓపెనింగ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ప్రపంచం అంతా కూడా, ప్రపంచంలో ఏ ప్రదేశానికి వెళ్ళినా ఇంగ్లీష్ మనకు బాగా అవసరం. ఇంచేతనే ఇంగ్లీష్లో ఉంటేనే మీరు జాబ్ అయినా దేన్నైనా గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి అటువంటి దానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. మరి స్కిల్ అంటే మరి స్పీచ్ ఇవ్వడానికి కానీ, ఇప్పుడు ఇంటర్వ్యూలకి కానీ మీరు ఏదైనా కావాలన్నా ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. అందుకని దీన్ని బాగా ఉపయోగపడుతుందనే ఈ ల్యాబ్ని మనం స్టార్ట్ చేసాం. అలాగే మనం ఇవాళ స్కూల్లో చాలా ల్యాబులు మనం పెట్టుకున్నాం. మరి సైన్స్ కానీ, మ్యాథ్స్ కానీ, అంటే మొత్తం అన్నీ కూడా మనం ఫుల్ఫిల్గా పెట్టుకుని ఇవాళ సిబిఎస్లో నడుపుతున్నాం. రెండోది మన ఐటీ ప్రోగ్రామ్ కూడా పెట్టాం 6th నుంచి. ఐఐటిని కూడా మనం ఇవాళ ప్రారంభించుకుని చేస్తున్నాం. దానివల్ల కూడా చాలా మ్యాథ్స్ కానీ, సైన్స్ కానీ ఏదైనా దానివల్ల బాగా వృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో మరి అది కూడా పెట్టాం. అయ్యే కాకుండా మనకి చాలా ల్యాబ్లు ఉన్నాయి. మనకి బహుశా నేను అనుకోవడం బీహార్లో బాగా బెస్ట్ ల్యాబులుగా మనం తయారు చేసుకున్నాం. ఇవన్నీ కూడా మన మేనేజ్మెంట్, అలాగే మేనేజ్మెంట్ వారి అనుమతితో, మరి వారి ప్రోత్సాహంతో ఇవన్నీ చేసుకుంటున్నాం. బహుశా ఇది ఫ్యూచర్లో కూడా మనం డ్యాన్స్ ఒకటి, తర్వాత కరాటే ఒకటి మనం వాళ్ళ ముందు స్టార్ట్ చేస్తున్నాం. 2-3 రోజుల్లోనే స్టార్ట్ చేస్తాం, 4 రోజుల్లోని. మరి అవి కూడా పిల్లలకి బాగా ఉపయోగపడతాయని, మరి దీంతో మన స్కూల్ కూడా మంచి వృద్ధిలోకి వెళ్తుందని నేను ఆశిస్తున్నాను. మరి ఇదంతా కూడా ఎన్నిటికన్నా మనకి ఎక్కడా దగ్గరగా లేనిటువంటి ఒక ల్యాబ్ ఉంది, అటర్ టింకరింగ్ ల్యాబ్ అని. అది చాలా పెద్ద ల్యాబు, అది సెంట్రల్ గవర్నమెంట్ది. మరి అది పూర్వం ఎప్పుడో, అంటే ఒక 5-6 సంవత్సరాల క్రితం అది వచ్చింది. అది బహుశా మన మంత్రి గారు ఎవరో శ్రీనివాసరాజు గారు మంత్రిగా ఉన్నారు కదా, ఆయన టైంలోనే అది వచ్చింది, ఆ ల్యాబ్ని. అప్పటి నుంచి కూడా బాగా నడుపుతున్నాం. అది మంచి ల్యాబ్, దానికి పిల్లలకి బాగా ఉపయోగపడుతుంది. రెండోది ఇది మనం ఏంటంటే ఏదైనా మా మేనేజ్మెంట్ ప్రోత్సాహం వల్ల ఎక్కువ ఇవన్నీ చేస్తున్నామని మీ అందరికీ విన్నవించుకుంటూ. So actually we are associated with this year the project ULO Speak. So when we what is English Language Lab? So why we established? So in nowadays it is a competitive world. When we are in the competitive world, we should meet the global standards. In order to meet global standard, the one and only language is English. So if you have that skill, you can win anywhere. So here the main intention of this English Language Lab is to improve your skills in different areas like LSRW, listening, speaking, reading and writing, and also building confidence and improving your pronunciation in all the aspects. So here I hope and you will be going to learn a good English language, and you will be going out with full confidence. With God's grace and our management's support, today we are launching ULO project, ULO Spoken English project. Actually, this is our dream child. By launching this ULO Spoken English project, our dream comes true. I express my sincere thanks to our management, Sri Konaparaj Ramakrishnamraj garu, like that our president, secretary, vice president, to all the management members for giving us support, encouragement and all. Actually, we are fortunate, our students are fortunate to have this ULO English project. So, skill is definitely matters. And the communication is playing a key role at any sector. And at the same time, if we have 100% of job market, 40% of high paid job marketers are completely offering the jobs for the people who are having a very good communication skill. And at the same time, a skill is nothing but where it is going to determine as a effectiveness and efficiency.
For that particular effectiveness and efficiency, we people are coming up with the Speak program, and at the same time, teachers who are going to take care of this program are going to be as a key success drivers. ఉభయ గోదావరి జిల్లాల ప్రజల గుండెల్లో చిరంజీవిగా అపర భగీరథుడిగా సర్ ఆర్థర్ కాటన్ చరిత్రలో నిలిచిపోయారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు అన్నారు. భీమవరం రెస్ట్ హౌస్ రోడ్లోని కాటన్ విగ్రహం వద్ద శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గురువారం సర్ ఆర్థర్ కాటన్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ ధవళేశ్వరం ఆనకట్టతో గోదావరి జిల్లాలకు పునర్జీవనం ప్రసాదించిన ఆరాధ్య దైవం కాటన్ అని అన్నారు. అటువంటి మహనీయుల చరిత్రను భావితరాలకు తెలియజేయాలన్నారు. కార్యక్రమ నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ తరాలు మారిన గోదావరి గుండె చప్పుడు ఆ దొరే అని, భగీరథుని మించిన మహనీయుడు కాటన్ దొర అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ మురళీమోహన్, యువి ప్రసాద్, కొండ్రు శ్రీనివాస్, మాంతి గణపతి, గొలగాని రమేష్ తదితరులు పాల్గొన్నారు. సార్ ఆర్థర్ కాటన్ గారి 126వ వర్ధంతి సందర్భంగా భీమవరం పట్టణంలో మరి చెరుకోడ రంగసాయి గారి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మన భారతదేశం యొక్క మన యొక్క గొప్పతనం ఏంటంటే, మన పౌరుల గొప్పతనం ఎన్నో సంవత్సరాలు మేము పుట్టక ముందరే ఈ ప్రాంతానికి మరి సముద్రంలో కలిసిపోయి వృధా నీరుని మరి త్రాగుకి సాగుకి అలాగే అన్నింటికీ ఉపయోగపడే విధంగా ఒక ఆనకట్ట కట్టి ఇక్కడ అపర భగీరథుడిగా ఆయన పేరు కాంచారు ఆ రోజుల్లో. అటువంటి గొప్ప వ్యక్తిని ఇప్పటికీ కూడా తరతరాలైనా సరే మేము స్మరించుకున్నామంటే అది భారతీయ సంస్కృతి యొక్క గొప్పతనం చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో నిజంగా కాటన్ దొర గారు ఏ దేశం జన్మించినా కానీ మన అందరం కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. ఇంజనీరింగ్ విధానం అంటే ఈ రోజుల్లో ఇంజనీరింగ్ చదువుతున్నారు వాళ్ళు, అలా ప్రాక్టికల్ విషయం అంటే వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఎక్కడ చదువు విషయంలో ఎక్కడ కూడా వాళ్ళ మానసిక ధైర్యం కానీ అలాగే శారీరక దృఢం కానీ లేకుండా ఎన్నో విద్య చెబుతున్నారు తప్ప ఇలాంటి కాటన్ దొర గారు లాంటి వ్యక్తుల కోసం చెప్పి ఈ దేశంలో మన భారతదేశంలో ప్రపంచంలో అగ్రగమనం తీసుకెళ్ళడం కనుక ఇంజనీరింగ్ వ్యవస్థంతో ఉండాలని చెప్పి త్రాగునీరు సాగునీరు విషయంలో ఆ రోజు కాటన్ దొర గారు చేసిన పనికి మనందరం కూడా ఇప్పుడు జీవితాంతం కూడా మన భారతీయులకు రుణపడి ఉంటారని సందర్భంగా తెలియజేస్తుంటూ మరొక్కసారి సర్దార్ కాటన్ గారికి ఘనంగా నివాళులర్పిస్తున్నాం. అస్తవ్యస్తంగా ఉన్న గోదావరి జలాలను ఒక ఆనకట్ట రూపంలో దాల్పించినటువంటి మహానుభావుడు కాటన్ దొర. ఆయన మన జిల్లాలకి ఒక అపర భగీరథుడు. మరి ఆయన చేసిన సేవలు వర్ణాతీతం. మరి ఇవాటికి కూడా ఆయన స్మరించుకుంటున్నామంటే ఇక్కడ విషయం అర్థం చేసుకోవాలి. ప్రాంతీయ భేదం కానీ కులాలు మతాలు లేవని చెప్పి నిరూపించాడు ఆయన. ఎందుకని అందరం తాగుతున్నాం నీరు, అందరం రైతులందరికీ కూడా. అటువంటి జాతీయ సమైక్యతా భావంతో ఇటు ఇంగ్లీష్ అయినా కానీ మన ప్రాంతంలో చేశారు కాబట్టి మనంతా కూడా సమైక్య భావంతో ఉండాలి. మరి ముఖ్యంగా అధికారులకి ఆర్ఎండ్బి పీడబ్ల్యూడీ ఇంజనీర్ శాఖ అధికారులందరికీ కూడా చిన్న రిక్వెస్ట్, మీ కార్యాలయాల్లో పెద్ద ఆయన ఫోటోలు పెట్టాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే భావితరాల వాళ్ళు తెలియజెప్పాలంటే ఇలాంటి ఫోటోలని మీ ఆఫీసులో ఉంటే బాగుంటుంది ఉద్దేశం మీద మీ ఇంజనీర్ శాఖ అందరినీ కోరుతున్నాం. నమస్కారం. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎం రత్నం సమర్పణలో క్రిష్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఏ దయాకర్ రావు నిర్మాతగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ జంటగా నటించిన హరిహర వీరమల్లు చిత్రం బుధవారం రాత్రి విడుదలై హిట్ టాక్ సంతరించుకుంది. 16వ శతాబ్దంలో మొదలైన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ ఢిల్లీ పీఠంపై కూర్చుని పాలన సాగిస్తున్న అంశాన్ని తెరకెక్కించారు. బుధవారం రాత్రి ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ఆకువీడు విజయ, G3 గంగారత్నం థియేటర్లో ప్రదర్శించారు. జనసేన పార్టీ ఉండి నియోజకవర్గ కన్వీనర్ జుత్తిగ నాగరాజు, సుధాకర్లు సినిమాను తిలకించారు. జిమ్ అనిల్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీకి పాలాభిషేకం నిర్వహించారు. భారీ కేక్ ను కట్ చేశారు. అనంతరం బాణసంచా కాల్పులతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
అందుకే బాబు జై పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క మూవీ శ్రీ హరిహర హీరమల్లు చిత్రం ప్రీమియర్ షో ఈరోజు నైటు 10 గంటలకు ఉండి నియోజకవర్గం ఆకివీడి పట్టణంలో విజయ థియేటర్లో షో ప్రదర్శింపబడుతుంది. దీనికి అధ్యక్షులుగా మా ఆకివీడి టౌన్ పట్టణ అధ్యక్షులు శ్రీ పిల్లా నరసరావు గారు బాబులు గారు అధ్యక్షన, అలాగే మా కౌన్సిలర్ గారు చిరంజీవి సత్యనారాయణ గారు, మా సుధాకర్ గారు, మండల అధ్యక్షులు అల్లాడు బాలాజీ గారు, మరి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు జన సైనికులు ఏర మహిళలు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా ఈ రోజు ఈ మూవీని తిలకించడానికి ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. మేమంతా కూడా మరి హరిహర హీరమల్లు ఈ చిత్రం సందేశాత్మకమైన చిత్రం. ఇది సూపర్ డూపర్ హిట్ అయ్యి విజయవంతం అవ్వాలి. దీనికి మరి ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారు మరి 4 సంవత్సరాల్లో సుదీర్ఘ పోరాటం మా కళ్యాణ్ గారితో ఈ సినిమా పూర్తిగా సక్సెస్ చేయాలని ఆయన యొక్క సంకల్పాన్ని మరి ఆ భగవంతుడు విఘ్నేశ్వర స్వామి మరి ఆయనకి పూర్తిగా ఆదాయం చేకూర్చి ఈ చిత్రానికి భారీ రాబడులు రావాలని జనసేన పార్టీ తరఫున పూర్తిగా మేము కోరుకోవడం జరుగుతుంది. ఆకివీడ్లోని విజయ థియేటర్లో ఈ చిత్రం ప్రదర్శించబడుతుంది. దీనికోసం ప్రొడ్యూసర్ ఏం రత్నం గారు ఎంత కష్టపడ్డారో నాకు చాలా బాగా తెలుసు. చాలా మంది చాలా రకాలుగా రాజకీయాలు చేస్తూ ఈ సినిమా రిలీజ్ కాకూడదని చాలా ప్రయత్నాలు చేశారు. అన్నిటికీ ఒకటే సమాధానం, ఇది సూపర్ డూపర్ హిట్ అవ్వబోతుంది, ఇండస్ట్రీ రికార్డ్ కాబోతుంది. ఇదే ఒకటే సమాధానం, ఏమీ మాట్లాడక్కర్లేదు. మనం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గా ఇది హిట్ అయ్యి పెద్ద అద్భుతంగా రత్నం గారికి ఇన్నాళ్ళు ఆయన పడిన కష్టానికి ప్రతిఫలంగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్స్. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల స్క్రీన్లో రిలీజ్ అయింది. ఈ రోజు ఉండి నియోజకవర్గం ఆకివీడి మండలం ఆకివీడి పట్టణంలో వెంకట గంగారత్నం మరియు విజయ థియేటర్లో అంగరంగ వైభవంగా ఈ హరిహర వీరమల్లు సినిమా అనేది రిలీజ్ చేయడం జరిగింది. ముందుగా ఈ యొక్క హరిహర వీరమల్లు సినిమాకి విచ్చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి జనసేన కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా చాలా అంటే చాలా చాలా గొప్పగా తీయడం జరిగింది సినిమా. ఇప్పటికి ఇంటర్వెల్ అయింది మా ఆకివీడి పట్టణంలో. ఇప్పటికే సినిమా విజయ పదవులు దూసుకెళ్తుంది. ఇంకా ఈ విశ్రాంతి తర్వాత వచ్చే సినిమా ఏ స్థాయిలో ఉంటుంది అనేది ఉదాహరణ ఇందాక సినిమాకు ముందు ఆకివీడి పట్టణంలో జరిగిన ర్యాలీ కానీ ఇక్కడ జనసేన అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ చేసిన రచ్చ అంతా ఇంత కాదు. రచ్చ అంటే ఆకివీడే, ఆకివీడు అంటే రచ్చ. మరొకసారి ఆకివీడు అభిమానులు పవన్ కళ్యాణ్ గారు పవర్ అంటే ఏంటో చూపించడం జరిగింది. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ హరిహర వీరమల్లు సినిమాలో చాలా అద్భుతంగా నటించారు. సినిమా చాలా అద్భుతంగా తీశారు. ఎంతో టెక్నికల్ వాల్యూస్ తో ఈ సినిమా తీయడం జరిగింది. ముఖ్యంగా ఏఎం రత్నం గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఇలాంటి అత్యంత గొప్ప చిత్రాన్ని నిర్మించినందుకు ముందుగా నిర్మాత మన ఏఎం రత్నం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం ప్రీమియం షోను బుధవారం రాత్రి భీమవరం మల్టీప్లెక్స్ ఏవీజీ సినిమా స్క్రీన్ 1లో డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడుతో కలిసి వీక్షించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ హరిహర వీరమల్లు చిత్రం చాలా అద్భుతంగా ఉందని కొనియాడారు. ప్రతి హిందువు తప్పనిసరిగా చూడవలసిన చిత్రమని అన్నారు. వీరవాసరం జడ్పీటీసీ గుండా జయప్రకాష్ నాయుడు, రఘురామ కృష్ణంరాజు తనయుడు భరత్తో పాటు పలువురు అభిమానులు చిత్రాన్ని వీక్షించారు. మరియు క్యాన్సర్ కారకం సిగరెట్ స్మోక్ సినిమా బ్రహ్మాండంగా ఉంది.
ఆద్యంతం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్, కీరవాణి గారి రికార్డింగ్, ఈ రెండు ఒకదాని నుంచి ఒకటి ఉన్నాయి. తప్పకుండా సినిమా క్లైమాక్స్ వచ్చేటప్పటికి పార్ట్ 2 ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనే ఉత్కంఠ అందరిలోనూ పెరిగిపోయింది. మూవీ సూపర్ హిట్. ప్రతి హిందువు కూడా, అంటే మతాలకు సంబంధం లేకపోయినా ప్రతి హిందువు కూడా తప్పనిసరిగా చూడవలసిన సినిమా. హరిహర వీరమల్లు సినిమా చాలా మంచి హిట్ అవుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. చిత్రం మొదటి నుంచి చివరి వరకు కూడా ఒక చక్కటి విధానంలో ప్రేక్షకులందరికీ కూడా హత్తుకునే విధంగా తప్పనిసరిగా ఈనాడు ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని భవిష్యత్ తరాల వారికి ఏ విధంగా న్యాయం జరగాలి, ప్రతి ఒక్కళ్ళు ఏ విధంగా ముందుకు ధైర్యంగా ముందుకు సాగాలన్నటువంటి విషయంలో మరి హరిహర వీరమల్లు చిత్రం చాలా అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా చైతన్యపరుస్తుందని సందర్భంగా నేను తెలియపరుస్తున్నా. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క నటన అద్భుతంగా నటించారు. ఆయన డైలాగ్ డెలివరీస్ కానీ, ఆయన యొక్క నటనా విధానం కానీ, మరి సినిమా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కూడా ఎక్కడ బోర్ అనేది లేకుండా, ఎక్కడ కూడా మిస్క్ అనేది లేకుండా, యాంగ్జైటీగా ఉత్కంఠంతో ఏం జరుగుతుంది అన్నటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగడం మూలంగా ఇది తప్పనిసరిగా గ్రాండ్ సూపర్ కవర్ హిట్ అవుతుందని సందర్భంగా తెలియదు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.